హాయ్ అండి, నేను మీ పక్క పల్లెటూరు రమాదేని. ఇక్కడ ఒక విషయం చేద్దామని చెప్పి మేము ముందుకు వచ్చేసాను. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగకి అందరూ నవార్లు దుప్పట్లు అన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అందుకని ఇది బాగా ఉపయోగపడిద్దని చెప్పి మేము ముందుకు వచ్చానండి. నేను బీసిం పౌడర్తో నవారు ఉతికాను, దుప్పట్లు ఉతికాను, కటన్స్ ఉతికాను, అన్నీ చేశాను బీసిం పౌడర్తో ఇవన్నీ చేసేవారు. మా పని కొత్త బట్టలు అనుకుంటారేమో, నేను చేస్తున్నాను చూడండి. నేను బీసిం పౌడర్ వేసి ఒక క్లాత్లో బీసిం పౌడర్ వేసి తర్వాత నీళ్ళలో ఇలా అనుకోవాలండి. నీళ్ళలో ఇలా అనుకుంటే మనకు సరిపెత్తే నీళ్ళు ఎలా ఉంటాయో అలా అయిపోతాయి. అయిపోయినాక నేను ఈ క్లాత్ తీసి కూడా మీకు చూపెడతా చూడండి. దాంట్లో సన్నగా రాళ్ళులాగా ఉంటాయి. ఆ రాళ్ళు అనేవి నీళ్ళలో పడకుండా క్లాత్ పెట్టి మనం అలా అనుకోవాలి. అనుకున్నామంటే ఆ రాళ్ళు అనేవి నీళ్ళలోకి వెళ్ళవు. ఇక తర్వాత తడి పెట్టుకున్నా కానీ ఏమీ కావండి. బట్టలు అయితే శుభ్రంగా నీట్గా ఉంటాయి. మనం సరిపేసి ఉతికే కన్నా ఇలా బీసింగ్ పౌడర్ వేసి ఉతికితే ఇంకా బాగా వస్తాయి. బీసింగ్ పౌడరు, సోడా, మళ్ళీ సరుపు, ఈ మూడు వేసి నేను బట్టల సోడా ఉంటుంది కదండి, సోడా అంటే ఇంకేరే అనుకుంటారని చెప్తున్నాను. బట్టల సోడా, సరుపు, బీసింగ్ పౌడర్, ఈ మూడు వేసి నవారు ఉతికాను, దుప్పట్లు ఉతికానండి. ఒక్కొక్క వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటాను. షార్ట్లు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. నేను పక్కా గ్యారెంటీ ఇస్తాను. చూశారు కదా బీసింగ్ పౌడర్లో, దానిలో అక్కడ చిన్న చిన్నగా రాళ్ళు వస్తాయి. ఆ రాళ్ళు మటుకి క్లాత్లో ఉండిపోతాయి అనమాట.